నమస్తే, వెల్కమ్ టు YLR 9 న్యూస్. నేను రేవతి. ముందుగా హెడ్లైన్స్. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట తొలి అమలు దొడ్డి కొమరయ్య వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్మన్. పోచారం ప్రాజెక్టు గెస్ట్ హౌస్ ను సందర్శించిన ఈకో ఫారెస్ట్ IFS రంజిత్ నాయక్. గంజాయి విక్రయదారుల గుట్టు రట్టు, బాన్స్వాడలో అడ్డగోలుగా విక్రయాలు, నిఘా పెట్టని ఎక్సైజ్ శాఖ. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్య అన్ని తరాలకు స్ఫూర్తిదాయకమని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్య 78వ వర్ధంతి సందర్భంగా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ దొడ్డి కొమరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భూమి కోసం, భుక్తి కోసం తెలంగాణ సమాజం వెట్టి చాకరీ నుండి విముక్తి కోసం అలుపెరగని పోరాటం చేసి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో తొలి అమరుడిగా నిలిచారని, ఆయనను స్ఫూర్తిగా తీసుకుని యువత సమాజ హితం కోసం కృషి చేయాలని సందర్భంగా జిల్లా కలెక్టర్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ శ్రీనివాస్ రెడ్డి, జిల్లా బీసీ వెల్ఫేర్ అధికారి శ్రీనివాస్, జిల్లా SC వెల్ఫేర్ అధికారి రజిత, బీసీ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఎల్లారెడ్డి మండల ప్రత్యేక అధికారిగా బాధ్యతలు స్వీకరించిన RDO మన్నె ప్రభాకర్, ఎల్లారెడ్డి మండల ప్రత్యేక అధికారిగా RDO మన్నె ప్రభాకర్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఎంపీపీల పదవీ కాలం ముగియడంతో మండలాలకు ప్రభుత్వం ప్రత్యేక అధికారులను నియమించింది. దీనిలో భాగంగా ఎల్లారెడ్డి మండలానికి RDOను మండల ప్రత్యేక అధికారిగా నియమించడంతో RDO బాధ్యతలను స్వీకరించారు. గాంధారి మండల కేంద్రంలో తాళం వేసిన ఇంట్లో చోరీ జరిగినట్లు ఎస్ఐ ఆంజనేయులు తెలిపారు. గ్రామానికి చెందిన కానుకంటి కవిత ఇంటికి తాళం వేసి ముదల్లి గ్రామంలో గల బంధువుల ఇంటికి వెళ్లింది. తాళం వేసిన ఇంటికి బుధవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు తాళం పగలగొట్టి చోరీ చేశారు. గురువారం పక్కింటి వారు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. బాధితుల ఫిర్యాదు మేరకు ఎస్ఐ ఆంజనేయులు సంఘటన స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేస్తున్నారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం కొట్టాల గ్రామం గేటు వద్ద ఎల్లారెడ్డి కామారెడ్డి ప్రధాన రహదారిపై గురువారం రోడ్డు ప్రమాదంలో సురేష్ అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం లింగంపేట మండలం ఎక్కపల్లి గ్రామానికి చెందిన బాలముళ్ల సురేష్ అనే యువకుడు తన బైక్పై వెళుతూ ఉండగా ఎదురెదురుగా 2 బైకులు ఢీకొని సంఘటనలో సురేష్ తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి విచారణ చేపట్టారు. కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం పోచారం ప్రాజెక్టు గెస్ట్ హౌస్ ను పరిసర ప్రాంతాల్లోని అటవీ శాఖ భూములను ఈకో ఫారెస్ట్ IFS రంజిత్ నాయక్ గురువారం ఇరిగేషన్ అటవీ శాఖ అధికారులతో కలిసి సందర్శించారు. పోచారం ప్రాజెక్టు గెస్ట్ హౌస్ ను సందర్శించి ఆ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేలా అటవీ శాఖ తరఫున తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. అడవుల పరిరక్షణ చేస్తూనే పోచారం సమీపంలో ఉన్న జింకల ప్రత్యుత్పత్తి కేంద్రంతో పాటు పోచారం ప్రాజెక్టును పర్యాటక కేంద్రంగా మార్చిన ప్రాజెక్టులో బోటింగ్ సౌకర్యం, కాలేజీ సౌకర్యం వంటి వాటిని ఏర్పాటు చేసి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసే ప్రణాళికలు ప్రభుత్వానికి నివేదిక రూపంలో అందజేయనున్నట్లు తెలిపారు. పోచారం ప్రాజెక్టును పర్యాటక కేంద్రంగా మారిస్తే పక్కనే ఉన్న జింకల కేంద్రంతో పాటు ఆ ప్రాంతం అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయని అన్నారు. కార్యక్రమంలో ఇరిగేషన్ SC విద్యావతి, మెదక్ జిల్లా DFO రవిప్రసాద్, ఎల్లారెడ్డి ఇరిగేషన్ DEE వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అయ్యప్ప దేవాలయ ఆలయ కమిటీ నూతన అధ్యక్షుడిగా అస్కంటి శ్రీనివాస్ గుప్తా, కార్యదర్శిగా గోనె శ్రీనివాస్ మరియు కామారెడ్డి పట్టణ అయ్యప్ప అన్నప్రసాద సేవా సమితి అధ్యక్షుడిగా విశ్వనాథుల రాజేందర్ గుప్తా ఏకగ్రీవంగా ఎన్నికైనందున సందర్భంగా ఘనంగా సన్మానం చేయడమైంది. ఈ సందర్భంగా ఇంటర్నేషనల్ వాసవి క్లబ్ 103/A రీజనల్ చైర్మన్ విశ్వనాథుల మహేష్ గుప్తా, కామారెడ్డి జిల్లా ఆర్యవైశ్య మహాసభ మాజీ కోశాధికారి గోవింద భాస్కర్ మాట్లాడుతూ అయ్యప్ప ఆలయ అభివృద్ధికి మరియు అన్నప్రసాద సేవా సమితికి మేము సైతం ముందుంటానని తెలియజేశారు.
కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ మహిళా ప్రధాన కార్యదర్శిగా చిట్టిమెల్ల అరుణను నియమించినట్లు జిల్లా కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు మున్సిపల్ కౌన్సిలర్ పాక జ్ఞానేశ్వరి రవిప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా అరుణ మాట్లాడుతూ తనపై నమ్మకంతో జిల్లా మహిళా ప్రధాన కార్యదర్శిగా నియమించినందుకు జిల్లా సీనియర్ నాయకులు ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ, టీపీసీసీ మహిళా అధ్యక్షురాలు సునీతారావు, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాస్, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావుకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ మహిళా విభాగాన్ని బలోపేతం చేసి ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ బాన్సువాడ నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డి గురువారం ఢిల్లీలో వాటి నిజామాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి మర్యాదపూర్వకంగా కలిశారు. ఏఐసీసీ పెద్దలు, రాష్ట్ర పీసీసీ నూతన అధ్యక్షుడు, మంత్రివర్గ విస్తరణ, ప్రధాని మోదీతో సమావేశం తదితర అంశాలపై ఢిల్లీలో ఉన్న సీఎం రేవంత్ ను మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి సాల్వాతో సన్మానించారు. ఈ సమావేశంలో బాన్సువాడ నియోజకవర్గంలోని తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించినట్లు సమాచారం. ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి శ్రీమతి దీపాదాస్ మున్షి మర్యాదపూర్వకంగా కలిసిన జుక్కల ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి శ్రీమతి దీపాదాస్ మున్షిని కామారెడ్డి జిల్లా జుక్కల ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్ర రాజకీయ పరిణామాలు, ప్రభుత్వ పనితీరు, సంక్షేమ పథకాల అమలుపై సుదీర్ఘంగా చర్చించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు, క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం మరియు పలు అంశాల గురించి చర్చించారని సమాచారం. ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని సదాశివనగర్ మండల బీడీఎస్ఎఫ్ ఆధ్వర్యంలో సదాశివనగర్ మండలం ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలలను బంద్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా బీడీఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు భాస్కర్ మాట్లాడుతూ ఈ నెల 6వ తేదీ నీట్ కౌన్సిల్ జరిపే నిర్ణయమని కేంద్ర ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలి. నీట్ పరీక్ష పేపర్ లీకేజ్, పేపర్ అమ్ముకోవడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మౌనంగా ఉండడం సిగ్గుచేటు. 24 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో కేంద్ర ప్రభుత్వం ఆడుకుంటోంది. కేంద్ర ప్రభుత్వం నిర్వహించే పరీక్షలపై నమ్మకం లేకుండా పోతోంది. నీట్ పరీక్ష పేపర్ లీకేజ్, అమ్ముకోవడంపై సాక్ష్యాలు ఉన్నా నిజమని తేలినా నరేంద్ర మోదీ ఎందుకు మౌనంగా ఉన్నారని బీడీఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు భాస్కర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం స్పందించకపోతే బీజేపీ ఎమ్మెల్యేల, ఎంపీల ఇండ్లను ముట్టడిస్తాం. ప్రధానమంత్రి వెంటనే స్పందించాలి, లేదంటే మరింత ఉధృతం చేస్తాం. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి సుదర్శన్, జిల్లా నాయకులు గైని శ్రీకాంత్, మండల నాయకులు స్వాతి తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం నిర్వహించినటువంటి నీట్ ఎగ్జామ్ అది రాష్ట్ర ప్రభుత్వం కాదు, కేంద్ర ప్రభుత్వం దాన్ని కండక్ట్ చేస్తే ఎగ్జామ్ నీట్ ఎగ్జామ్ అని ఉంటుంది. ఆ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ లీక్ అయింది. బీహార్ రాష్ట్రంలో 30 లక్షలకు 50 లక్షలకు ఒక క్వశ్చన్ పేపర్ నమ్ముకొని బీహార్ రాష్ట్రంలో మరి క్వశ్చన్ పేపర్ లీక్ చేయడం వల్ల దేశవ్యాప్తంగా నీట్ ఎగ్జామ్ రాసినటువంటి విద్యార్థులు చాలామంది భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారి వాళ్ళు నష్టపోయినారు. ఎన్నో సంవత్సరాలుగా వాళ్ళు కష్టపడి చదివి ఉద్యోగం సాధించే సమయంలో క్వశ్చన్ పేపర్ లీక్ అయ్యి వాళ్ళు నష్టపోవడం అంటే ఇది చాలా వాళ్ళ జీవితానికి చాలా బాధాకరమైనటువంటి విషయం. కాబట్టి ఈ విధంగా ఈరోజు బీహార్ రాష్ట్రంలో అయింది, గుజరాత్ రాష్ట్రంలో అయింది, మన తెలంగాణ రాష్ట్రంలో కూడా 10th పేపర్ లీక్ అయింది, లాస్ట్ ఇయర్ ఇంటర్ పేపర్ లీక్ అయింది. ఈ విధంగా ప్రభుత్వాలు, మనల్ని పాలించాల్సినటువంటి ప్రభుత్వాలు ఈ విధంగా మనం కష్టపడి చదివితే, మన అమ్మా నాన్నలు కష్టపడి చదివించి మనల్ని ప్రయోజకులు చేద్దామని చూస్తే ఉన్నతమైన వర్గాల వారు చాలా ఏం చేస్తున్నారంటే, వాళ్ళు రాజకీయ పదవులు ఉన్న వాళ్ళు, ఉన్నతాధికారులు ఏం చేస్తున్నారంటే క్వశ్చన్ పేపర్ లీక్ చేయడం వల్ల మన భవిష్యత్తులు అంధకారంలోకి వెళ్ళి మనం చదువుకోకున్నా మళ్ళా ఏ పని చేస్తున్నామో అక్కడే ఉండిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. కాబట్టి ఈరోజు ఈ విధంగా కాకుండా కామారెడ్డిలో ఒకరోజు, రాష్ట్ర వ్యాప్తంగా ఒకరోజు అందరూ విద్యార్థి సంఘాల తరఫున కూర్చొని మాట్లాడుకొని మేము ఒకటే నిర్ణయించుకున్నాం, ఒకరోజు బంద్కు పిలుపునిద్దాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒకరోజు కేంద్ర ప్రభుత్వం మీద బంద్ ఇచ్చి మనం మద్దతు పాటించి మన బంధు ద్వారా విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి, లేకపోతే బాధ్యులు ఎవరైతే ఉన్నారో క్వశ్చన్ పేపర్ లీక్ చేయడానికి బాధ్యులు ఎవరున్నారో వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకొని వాళ్ళు విధుల నుంచి తొలగించి సస్పెండ్ చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాము. మా ఈ డిమాండ్ను వాళ్ళు స్వీకరించి వాళ్ళని సస్పెండ్ చేసే వరకు, లేదా విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి, అధికారులను సస్పెండ్ చేసి వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకొని భవిష్యత్తులో ఇట్లాంటి ఘటనలు మళ్ళీ జరగకుండా చూడాలని చెప్పేసి మేము కోరుతూ మేము బంద్కు పిలుపునివ్వడం జరిగింది. కాబట్టి మాకు అందుకోసమే ఈరోజు బంద్ పెట్టడం జరుగుతుంది. కాబట్టి ఈ బంద్కు మీరు కూడా మద్దతు తెలిపినందుకు ధన్యవాదాలు. భవిష్యత్తులో కూడా మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్
ప్రాబ్లమ్స్ ఉన్నా, మీకు ఇంకా మీ స్కూల్ కాలేజ్ ప్రాబ్లమ్స్ ఉన్నా మా దృష్టికి తీసుకురండి. మేము ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లి వాటిని పరిష్కరించే విధంగా మేము కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాము. బంద్కు సహకరించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. బాన్సువాడ పోలీసులకు పక్కా సమాచారం మేరకు బాన్సువాడ మండలం కోయగుట్ట, బోర్లం గ్రామాల్లో మంగళవారం రాత్రి గంజాయి విక్రయిస్తున్న అలాగే సేవిస్తున్న వ్యక్తులను పోలీసులు పట్టుకున్నారు. సాయిలు, సందీప్ యువకులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టగా సంగారెడ్డి జిల్లా కంటి మండలంలో ఘన్పూర్ నాగర్ గ్రామాలకు చెందిన యాదయ్య, పీరయ్యలు గాంజా విక్రయిస్తున్న విచారణలో తేలడంతో మొత్తం 6గురిని బుధవారం అరెస్ట్ చేసి రిమాండ్ చేసినట్లు సీఐ కృష్ణ తెలిపారు. వారి వద్ద 1 కేజీ 58 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఎస్పీ సునీల్ శర్మ ఆదేశాల మేరకు గత కొన్ని రోజులుగా దాడులు నిర్వహిస్తున్నామని సీఐ కృష్ణ తెలిపారు. గంజాయి విక్రయించినా, సాగు చేస్తున్నట్లు ప్రజల దృష్టికి వస్తే పోలీసులకు సమాచారం ఇచ్చినా వారి పేర్లు గోప్యంగా ఉంచుతామని అన్నారు. గంజాయి విక్రయిస్తున్న వ్యక్తులపై నిఘా పెట్టి పట్టుకున్నందుకు సీఐ పోలీసు సిబ్బందిని అభినందనలు తెలిపారు. మనకి ఇచ్చినట్టు మనం కాకుండా వాడినే అదే సార్ ఇక్కడ చూడే వాడిని చూడే కవర్ది ఏంది బాబు ఆడే సార్ వేరే వేరే దగ్గర ఏడా అప్పటి నుంచి అది అడుగుతున్నాను యాడికి వేరే ఆయన చూడండి డోర్ కొట్టి పారిపోయి ఎందుకు అడిగితే ఇప్పుడు లాస్ట్ దీని మీద వస్తుంది ఇక్కడ టౌన్ ఇన్స్పెక్టర్. నా పేరు మున్నూరు కృష్ణ. ఈ నార్కోటిక్ డ్రగ్స్ పైన మన తెలంగాణ గవర్నమెంట్ చాలా నిర్మూలించాలని చాలా సీరియస్గా ఉంది. దీంట్లో భాగంగానే మా కామారెడ్డి కమిషనర్ సింధు శర్మ ఆదేశాల మేరకు మేము నమ్మదగిన సమాచారంతో 2 రోజుల క్రితం ఒక 3గురిని ఎవరైతే ఈ గాంజా అమ్ముతున్నారో లేకపోతే గాంజా కన్జ్యూమ్ చేస్తున్నారో వారిని అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి ఒక 620 గ్రాములు గాంజా సీజ్ చేయడం జరిగింది. వాళ్ళు రిమాండ్ తరలించడం జరిగింది. అదేవిధంగా నిన్న కూడా ఒక 3 వ్యక్తుల్ని మనకు బండ్ల సాయిల్ అనే సందీప్ అనే వ్యక్తి మన బోర్లం దగ్గరలో గాంజా కన్జ్యూమ్ చేస్తున్నారనే సమాచారం మేరకు అతన్ని పట్టుకొని అతని దగ్గర నుంచి ఒక 100 గ్రాములు గాంజా చేసుకోవడం జరిగింది. అది ఈ గాంజా ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారని అడగడంతో అతను మనకు కంటి మండలం ఘన్పూర్ నుంచి యాదయ్య అనే వ్యక్తి దగ్గర నుంచి ఈ గాంజాని తను కనుక్కొని వచ్చి కన్జ్యూమ్ చేస్తున్నారని చెప్పి చెప్పడం జరిగింది. దాంట్లో ఆ యాదయ్యని కూడా వెళ్ళి మనము పట్టుకోవడం జరిగింది. అతని దగ్గర నుంచి ఒక 462 గ్రాములు మనం గాంజా సీజ్ చేయడం జరిగింది. అతని దగ్గర నుంచి అతను ఎక్కడి నుంచి ఈ గాంజాని కొనడం జరుగుతుందో వెరిఫై చేయగా అతను ఈ నాగూర్ గ్రామం కంటి మండలం నుంచి పెద్ద పీరయ్య దగ్గర నుంచి ఈ గాంజాని కన్జ్యూమ్ కొంటున్నట్టు తెలిసింది. దాంతో మా నాగూర్ కూడా వెళ్ళి అక్కడ ఈ పెద్ద పీరయ్యని మనం ఆధీనంలోకి తీసుకోవడం జరిగింది. అతన్ని విచారించగా అతను వాళ్ళ పంట పొలంలోనే ఇంతకుముందు కొన్ని మొక్కలు వేసి ఈ గాంజాని సాగు చేయడం జరిగింది. అతని దగ్గర నుంచి కూడా మనం ఒక 400 గ్రాముల వరకు ఈ గాంజాను సీజ్ చేయడం జరిగింది. మొత్తం 3 నుంచి కలిపి ఒక 928 గ్రాములు గాంజాను స్వాధీనం చేసుకుని వాళ్ళని రిమాండ్కు తరలించడం జరిగింది. ముఖ్యంగా యువత ఈ రోజుకి ఈ గాంజాకు అలవాటు అయిపోయి ఈ గాంజా వ్యసనానికి ఇదవుతున్నారు. ఇలాంటి ఎవరైనా ఊర్లలో ఏ విలేజ్లో అయినా సరే గాంజా కన్జ్యూమ్ చేస్తున్నట్టు తెలిస్తే మాకు ఇమీడియట్గా పోలీసుకు సమాచారం ఇవ్వండి. మేము వారిపైన కఠిన చర్యలు తీసుకుంటాము. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట తొలి అమలుకు దొడ్డి కొమరయ్య వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్మన్. పోచారం ప్రాజెక్టు గెస్ట్ హౌస్ ను సందర్శించిన ఈకో ఫారెస్ట్ ఐఎఫ్ఎస్ రంజిత్ నాయక్. గంజాయి విక్రయదారుల గుట్టు రట్టు, బాన్స్వాడలో అడ్డగోలుగా విక్రయాలు, నిఘా పెట్టని ఎక్సైజ్ శాఖ. ఇవి ఇప్పటివరకు నడిచిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.